శ్రీవల్లి మేడ మీద నుండి దూకి ప్రాణాలు తీసుకోబోతూ ఉంటుంది. కేదార్, శ్రీవల్లి చూడు ఏం చేస్తుందో అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటే, పద ధాత్రి వెళ్ళి కాపాడదాం అని ధాత్రి, కేదార్ శ్రీవల్లి శ్రీవల్లి అని అరుస్తూ మేడపైకి పరుగులు పెడుతూ ఉంటారు. ఏమైంది అని కౌశికి అడగటంతో, అక్క శ్రీవల్లి ప్రాణాలు తీసుకోవాలనుకుంటోంది, పద వెళ్ళి కాపాడదాం అని కేదార్ చెప్తాడు. అన్నయ్య, వదిన నన్ను క్షమించండి అని శ్రీవల్లి దూకబోతూ ఉంటే అప్పుడే ధాత్రి, కేదార్ వచ్చి శ్రీవల్లిని అడ్డుకుంటారు. ఏంటి శ్రీవల్లి ఇది అని ధాత్రి ఒక్కసారిగా శ్రీవల్లిని హక్ చేసుకొని హాల్లోకి తీసుకువస్తుంది. నన్ను క్షమించండి అన్నయ్య, వదిన, మీరందరూ నా వల్ల బాధపడుతున్నారు కదా, అందుకే నేను ఇలా చచ్చిపోవాలనుకున్నాను అని శ్రీవల్లి చెప్తుంటే, అమ్మి ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇలా చచ్చిపోతుందేంటి, అప్పుడు మనం జైలు పాలవుతాం కదా అని వైజయంతి అంటే, మనం కాదత్తయ్య మీరు మాత్రమే అని నిషి అంటుంది. ఏంటమ్మా శ్రీవల్లి, ధాత్రి, కేదార్ సమయానికి రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో అర్థమవుతోందా అని సుధాకర్, అవును ఎందుకు ఇలాంటి పని చేశావని కౌశికి, మేమున్నాం కదా ధైర్యం చెప్తున్నా కూడా నువ్వు ఇలాంటి పని చేయటం అస్సలు బాగోలేదు అని ధాత్రి, కేదార్ కూడా శ్రీవల్లిని ఓదారుస్తూ ఉంటారు. వదిన నన్ను క్షమించండి, అన్నయ్య నన్ను క్షమించండి అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. ఏంటే క్షమించండి అని అడుగుతున్నావు, చేసిన తప్పుని ఎత్తి చూపినందుకు మమ్మల్ని అందరినీ జైలు పాలు చేద్దాం అనుకున్నావా ఏమమ్మా జగదాత్రి, నిన్న ఏదేదో మాట్లాడావు కదా, ఇప్పుడేమంటావు, దీని మనసులో ఎంత విషయం లేకపోతే ఇది చచ్చి మనల్ని సాధించాలనుకుంటుంది అని నిషి అనడంతో, నిషి అంటూ వెంటనే ధాత్రి నిషి చెంప పగలగొడుతుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏంటే నన్నే కొడతావా అని, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావని నిషి మళ్ళీ ధాత్రిని కొట్టబోతూ ఉంటే, నిషిక అంటూ యువరాజ్ అరుస్తూ ఉంటాడు. జరిగిందేంటో తెలుసుకోకుండా మీరన్న మాటలకే శ్రీవల్లి చచ్చిపోవాలనుకుంది, అయినా ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారేంటి అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. అయినా జరిగింది ఇది అని ఇంకా నిరూపితం అవ్వలేదు, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ముందు మీరలా మాట్లాడడం ఆపేయండి అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. అసలు ఆడపిల్ల మనసుని ఇలా గాయపరుస్తారా, మీరు మనుషులేనా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ఏందమ్మి మా వైపు చిన్న తప్పుండాది అంతే, అంత మాత్రానికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి, అయినా ఇప్పుడు ఈ అమ్మికి ఏమీ కాలేదు కదా, బాగానే ఉన్నది కదా, చూడమ్మి శ్రీవల్లి నువ్వు చంచి మా నెత్తి మీదికి తీసుకురాబాక, పదమ్మి వెళ్దామని నిషిని తీసుకొని వైజయంతి వెళ్తుంది. ధాత్రి శ్రీవల్లిని గదిలో పడుకోబెట్టి రెస్ట్ తీసుకోమని బయటికి రాగానే ధాత్రి శ్రీవల్లిని ఒక్కసారిగా అలా చూసేసరికి నా గుండె తరుక్కుపోయింది. తను అన్నయ్య అని పిలిచిన ప్రతిసారి నా సొంత చెల్లి పిలుస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకో ఇలా అనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు ధాత్రి, కానీ శ్రీవల్లికి ఏమీ కాకూడదు అని కేదార్ చెప్తుంటే మనకు కేదార్ వాళ్ళమ్మ ఫోటో సుహాసిని చూపిస్తూ ఉంటారు. కేదార్ శ్రీవల్లికి ఏమీ కాదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. తరువాత యువరాజ్ ఒక ఐడి కార్డు కింద పడిపోవటంతో, అది కూడా టేబుల్ కింద పడిపోవటంతో చేయి పెట్టి వెతుకుతూ ఉంటాడు. అలా చెయ్యి ఫోర్స్గా ఆ టేబుల్ కింద ఉన్న కుంకుమ బర్నెకు తగిలి అది కాస్త దొర్లుకుంటూ ఇంకొక సైడుకు వెళ్తుంది. అప్పుడే నిషి వెళ్తూ, అదేంటి ఆ రోజు కనిపించకుండా పోయిన కుంకుమ బర్ణ ఇక్కడికి ఎలా వచ్చింది అని తీసుకోబోతూ ఉంటే ధాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. దాంతో నిషి అడ్డుగా నిలబడి ఉంటుంది. ఏంటి నిషి ఎందుకు మాకు అడ్డుగా వచ్చి నిలబడ్డావు అని ధాత్రి అడుగుతూ ఉంటే, నువ్వు నన్ను కొట్టావు కదా అందుకే నేను రివెంజ్ తీర్చుకుంటున్నా, ముందు ఇటుపక్క నుంచి వెళ్ళు అని నిషి అంటే, నువ్వే పక్కకు జరగచ్చు కదా, నువ్వు మాకు అడ్డుగా వచ్చావు అని ధాత్రి, కేదార్ అంటారు. ఏంటే నేనెందుకు అడ్డు తప్పుకుంటాను, ఇటువైపు చాలా ప్లేస్ ఉంది కదా అని కుంకుమ బర్ణ వాళ్లకు కనిపించకుండా నిషి అడ్డుగా నిలబడి అక్కడి నుంచి ఇంచి కూడా కదలకుండా వాళ్ళనే పక్కకు నుండి వెళ్ళమని చెప్తూ ఉంటుంది. కాదు అయితే నువ్వే వెళ్ళు, మేమే తప్పుకుంటాం అని అంటే, నువ్వు చెప్తే మేం వెళ్ళాలనా, అయినా కూడా మీరు వెళ్తారా లేదా, ఇటుపక్క నుంచి వెళ్ళండి అని నిషి అంటుంది. నిషి ఇందాక మీ అక్క కొట్టిన దానికి చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందా అని కేదార్ జోకులు వేస్తూ ఉంటే, కేదార్ నువ్వు కాస్త ఆగు, సరే రా మనమే పక్క నుంచి వెళ్దాం అని ధాత్రి, కేదార్ వెళ్తుంటే, అమ్మయ్య అని నిషి కుంకుమ బర్ణని తీసుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే కేదార్ వెనక్కి తిరిగి చూడటంతో నిషి మళ్ళీ తీసుకోకుండా పైకి లేస్తుంది. ఆ పైకి లేవటంతో నిషి కాలు కాస్త కుంకుమ బర్ణకు తగిలి అది కాస్త దొర్లుకుంటూ ఇంకొక సైడుకు వెళ్తుంది. ఏం లేదు మీరు వెళ్ళండి అని నిషి అనడంతో సరే అంటూ ధాత్రి, కేదార్ మళ్ళీ అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. నిషి కాళ్ళ దగ్గర చూసుకుంటే కుంకుమ బర్ణె ఉండదు. ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నింది, వీళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూడటం వల్లే ఈ కుంకుమ బర్ణ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు అని వెతుక్కుంటూ ఉంటే అది కాస్త సుధాకర్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అరే
ఇంట్లోనే పడి ఉందే, మళ్ళీ గొడవలు ఒకటి, నువ్వే తీసావంటూ నిందలు వేసుకుంటూ ఉంటారు అని దానిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టడానికి లిఫ్ట్ ఎక్కేస్తాడు. అయ్యో మామయ్య గారు వెళ్తున్నారే, అది వెంటనే నేను తీసుకోవాలి అని నిషి మెట్లు దిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్పై ఉన్న కుంకుమ బన్నని తీసుకోబోతూ ఉంటే అప్పుడే కౌశికి ఫోన్ మాట్లాడుతూ వచ్చి నిషికి డాష్ ఇచ్చేస్తుంది. ఎందుకింత హడావిడి, టెన్షన్ పడుతున్నావు అని కౌశికి అడగటంతో అబ్బే ఏం లేదని నిషి అంటుంది. బాబాయ్, కీర్తి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను కీర్తి బయటికి వెళ్తున్నాం అని ఫోన్ పెట్టుకుంటూ ఆ కుంకుమ బన్నని చూసుకోకుండా కౌశికి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. అబ్బా, ఎలాగైనా సరే ఆ కుంకుమ బన్న తీసుకోవాలి అని నిషి అనుకుంటూ ఉంటుంది. అలా కౌశికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఏందమ్మీ అంత కంగారు పడుతున్నావు, కౌశికి వెళ్తూ ఉంటే ఎందుకలా చూస్తున్నావు అని వైజయంతి అడగటంతో మొన్న కనిపించకుండా పోయిన కుంకుమ భరణ ఇప్పుడు వదిన బ్యాగ్లో పెట్టుకొని వెళ్తోంది అత్తయ్య అని నిషి చెప్తుంది. ఓ, పెట్టుకుంటే పెట్టుకొని అంతే కదా అని వైజయంతి అంటుంది. ఏదేమైనా ఈరోజు నేను దాన్ని దగ్గించుకోవాలి అని నిషి వెళ్తూ ఉంటే ఎక్కడికని యువరాజు అడుగుతూ ఉంటాడు. నేను ఫ్రెండ్ని కలవాలి, ఒక 1 అవర్లో వస్తానని నిషి వెళ్తూ ఉంటే నిషిని చూసావా దాత్రి, ఎందుకో చాలా కంగారు పడుతోంది అని కేదార్ చెప్పటంతో అవును, ఈరోజు మీనంతో నిషి చేతులు కలిపిందో లేదో తెలుసుకోవాల్సిందే, పద కేదార్ అని దాత్రి అంటోంది. ఏంటి, కౌశికి హ్యాండ్ బ్యాగ్లో వజ్రాలున్న కుంకుమ భరణ ఉందా, నువ్వు రిలాక్స్ అయిపో నిషి, నేను చూసుకుంటాను కదా అని మీనన్ ఇక కౌశికి వాళ్ళ కారుకి తన కారుని తెచ్చి అడ్డుగా పెడతాడు. మీనన్ ఏంటి ఇలా నా కార్ని అడ్డగించాడు, డ్రైవర్ తప్పించుకు, త్వరగా డ్రైవ్ చేయి అని కౌశికి చెప్పటంతో మీనన్ కార్ని తప్పించి కౌశికి కారులో వెళ్తూ ఉంటారు. వెంటనే దాత్రికి ఫోన్ చేసి ఈ మీనన్ మమ్మల్ని వెంబడిస్తున్నాడు, అసలు కీర్తి నాతో పాటు లేకపోతే నేనే వాడి సంగతి చూసేవాడిని, కీర్తిని ఏం చేస్తాడు అని నాకు చాలా భయంగా ఉంది జగదాత్రి అని కౌశికి మొరపెట్టుకోవటంతో వదిన మీరేమీ ప్యానిక్ అవ్వకండి, కీర్తికి ఏమీ కాదు, నేను జేడీ టీంకి ఫోన్ చేస్తాను, వాళ్ళు అక్కడికి వస్తారు, మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారో చెప్పండి అని తెలుసుకొని వెంటనే రమ్యకి ఫోన్ చేస్తుంది. ఇక కౌశికి సిగ్నల్స్ కూడా కట్ అయిపోతాయి. అసలెందుకు మీనన్ మన ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నాడు అని కేదార్ అడగటంతో ఏదో ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు కేదార్, ఉదయన్కి కీర్తికి ఏమీ కాకూడదు, మనం కాపాడాలి అని దాత్రి అంటుంది. ఇక మీనన్ మళ్ళీ పారిపోతున్న కౌశికి వాళ్ళ కారుకి తన కారుని అడ్డు పెట్టేస్తాడు. దిగు కౌశికి దిగు అని మీనన్ చెప్పడంతో కీర్తి నువ్వు కారులోనే కూర్చో, నీకేమీ కాదు అని కౌశికి ధైర్యం చెప్పి రివాల్వర్ పట్టుకొని మీనన్ దగ్గరికి వచ్చి మీనన్కి గురి పెట్టేస్తుంది. ఏంటి కౌశికి, నేను గన్ను ఇద్దరం ఫ్రెండ్స్మి, గన్నుతో ఆటలాడుకునే నువ్వు నాకే గన్నుని గురి పెడతావా అని మీనన్ నవ్వుతూ ఉంటే చూడు, నువ్వు ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా, మరి నేను షూట్ చేసేస్తాను, నీ తల్లో బుల్లెట్ దిగదేమో చూద్దామా అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటే కౌశికి నువ్వు నన్ను షూట్ చేస్తానని నువ్వు నన్ను ఇలా బెదిరిస్తూ మాట్లాడుతున్నావేంటి, ఇప్పుడు నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాను, దేవా తీసుకురా అని కౌశికి చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కొని కౌశికిని రౌడీలు బంధించేసి ఉంటారు. ఇక దేవా కీర్తిని హ్యాండ్ బ్యాగ్ని చేతిలోకి తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కుంకుమ బర్ణిని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారు. అయితే కౌశికి కోసం వేరే లొకేషన్ దగ్గర దాత్రి, కేదార్, రమ్య, కిరణ్ వెతుకుతూ ఉంటారు. ఇక అక్కడ లేకపోయేసరికి వీళ్ళున్న దగ్గరికి వచ్చి దాత్రి, కేదార్ ఎలా కాపాడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.